వెల్కమ్ టు వలయం టీవీ. విజయవాడలో సంచలనం సృష్టించిన 25 ఏళ్ల యువకుడు గాదే సాయి కృష్ణ కస్టడీ మృతి ఆరోపణల కేసులో ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ ఘటనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు శాంతి భద్రతల విభాగం ఐజీఎం రవి ప్రకాష్ నేతృత్వం వహించనున్నారు. కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా విచారించేందుకు అవసరమైన అధికారాలు, సాంకేతిక సహకారం సిట్ కు కల్పించారు. సిట్ బృందంలో పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సభ్యులుగా ఉండగా, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్ సుధాకర్ ను దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణను వేగంగా పూర్తి చేయడం కోసం పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుండి సిబ్బంది, ఫోరెన్సిక్స్ బృందాలు, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకునేలా సిట్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సస్పెండెడ్ సిఐ నాగరాజు ప్రధాన ఆరోపణల పరిధిలో ఉన్నారు. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల ధ్వంసం వంటి ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుగుతోంది. మృతుడి తల్లి గాదె విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా ఆయనపై విచారణ మరింత వేగవంతమైంది. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా సాగుతోంది. అయితే వివరాల ప్రకారం మే 9న తన కుమారుడిని విచారణ పేరుతో పోలీసులు తీసుకువెళ్లారని, అప్పటి నుండి అతను కనిపించటం లేదని తల్లి ఆరోపిస్తున్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో హైకోర్టులో దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్ పై సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని తొలుత ఆదేశాలు జారీ అయినా పోలీసులు ఆయనను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారు. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించడంతో పాటు సంబంధిత సిఐ నాగరాజును సస్పెండ్ చేశారు. సిట్ ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా వంటి డిజిటల్ ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కృష్ణలంక శ్మశాన వాటికలో అనాథ శవాల దహన రికార్డులపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇక ఈ కేసుపై రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు ప్రభుత్వం విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ కేసును పూర్తిగా స్వతంత్ర ఏజెన్సీకి, ముఖ్యంగా సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే పారదర్శకత, దర్యాప్తు అవసరమని వారు పేర్కొంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని స్పష్టం చేస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.